రితేష్, ఇంకోసారి బాగా ఆలోచించుకో. రమణ దగ్గర మనం డబ్బు ఈజీగా అడిగి తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం తిరిగి ఇవ్వలేకపోతే అప్పుడు అరుణ్ పాండ్యా వస్తాడు. వాడు గనుక వచ్చాడంటే నువ్వింక బయట తిరగలేవు. డబ్బు తిరిగి ఇవ్వకపోతేనే కదా అంజలి, ఆ డబ్బు తిరిగి ఇచ్చేద్దాం. కానీ వాడి స్కూల్ ఫీజు వెంటనే కట్టాలి. నువ్వు అందుకోసమే డబ్బు తీసుకుంటున్నావని నాకు తెలీదా? రితేష్, నేనొక మాట చెప్తాను, నన్ను తప్పుగా అనుకోకు. చెప్పు. అభిషేక్ బాగా చదివే అబ్బాయి. వాడు ఏ స్కూల్లో చదివినా గానీ బాగానే చదువుకుంటాడు. ఆ డబ్బున్న వాళ్ళ స్కూల్లో చదివించడం కోసం ఆ అరుణ్ పాండ్యా దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది చాలా రిస్క్గా అనిపిస్తుంది. వాడు గవర్నమెంట్ స్కూల్లో చదివినా కానీ నేను పడే కష్టాలు మాత్రం తీరా. ఇప్పుడు వాడు చదువుతున్న స్కూల్లో చాలా సంతోషంగా ఉన్నాడు. అక్కడ వాడికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాడు సంతోషంగా ఉంటేనే నాకు సంతోషం. అందుకోసం నేనేమైనా చేస్తాను. అయినా కూడా ఒకసారి బాగా ఆలోచించుకో. ఇలా చూడంజలి, నేను కొడుగ్గా మంచిగాను లేను, మంచి భర్తగా కూడా ఉండలేకపోయాను. అట్లీస్ట్ ఒక మంచి తండ్రిగా ఉండాలని ఆశపడుతున్నాను. అందుకు నేను ఎన్ని కష్టాలైనా పడతాను. రే, ఆల్రెడీ నువ్వు నాకు బెస్ట్ రా, అందుకనే నేను నీకు స్పెషల్. ఇవ్వు. అబ్బో, తట్టుకోలేకపోతున్నానే. ఎంత కావాలరా? 50,000 రాయన్నా. సరిపోతాయా? చాలు చాలు. మించి ఇవ్వర్లే. అడిగినా ఎక్కువ ఎవరు కదన్నా. యో, ఎవరు కావాలయ్యా? రమణని చూడాలి. ఏంటి చేటు ప్రతిరోజు దర్శనం ఇస్తున్నావు? నిన్న కూడా ఆఫీస్కి వచ్చావని మా స్టాఫ్ చెప్పారు. రమణ, కొట్టును కూడా అమ్మేశాను రమణ. నీ దగ్గర తీసుకున్న అప్పు మొత్తం అంతా కూడా ఇచ్చేశాను. కానీ వడ్డీ మాత్రమే వచ్చింది, అసలు అలాగే ఉంది అంటున్నారు. తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు రమణ మీ వాళ్ళు. ఇలా చూడు సేటు, మనుషులు అయితే అబద్ధం చెప్తారు, మిషన్ అబద్ధం చెప్పదు కదా. అది ఇవ్వాలని చూపించిందంటే ఇచ్చేయాలి కదా. ఫినాన్స్ బిజినెస్ నేను కూడా చేశాను రమణ. ఆ, ఇటువంటి చీప్ పనులన్నీ నా దగ్గర చూపించుకో. నా దగ్గర చూపించడానికి ఏముంటుంది సేటు? ఆ అంజలి అన్నీ విప్పి మరీ చూపిస్తుందంట కదా నీకు. అక్కడ దానికి ఇచ్చే డబ్బు ఇక్కడ అప్పు తీర్చొచ్చు కదా. ఏమంటావు? ఆ చిలక దగ్గరికి నేను వెళ్ళొచ్చా? నీకు పర్వాలేదా? తీసుకున్న డబ్బు, వడ్డీ, అసలు మొత్తం అంతా ఇచ్చేశాను. నీకింకా కావాలంటే నువ్వు చెప్పావు కదా, తన దగ్గరికే వెళ్ళి తీసుకో. తనకి చాలా డబ్బు ఇచ్చాను. అనవసరంగా మాట్లాడుకో. రే అటో. సురేంద్ర. ఎవరు? సూరి. ఎవరు కావాలి మీకు? సురేంద్ర, నేను సురేంద్ర వాళ్ళ ఓ, ఫ్రెండ్ని. తన ఇంట్లో లేనట్టున్నాడే. నాతో తిరుపతి వెళ్తానని చెప్పాడు. కావాలంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. అలాగే. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావ్? ఏమైంది? హాయ్ నాన్నా. చోటు, రేపు మనం రాజస్థాన్ వెళ్ళిపోతున్నాం. మర్చిపోయావా నాన్న? రేపు నాకు స్విమ్మింగ్ కాంపిటీషన్ ఉంది కదా, కన్ఫర్మ్గా ఫస్ట్ ప్రైజ్ నాకే నాన్న. ఏ, అవి ఇక్కడ చాలా గెలిచావు కదరా.
నువ్వు రాజస్థాన్ వెళ్ళి కూడా గెలవచ్చు. అక్కడ దీనికంటే పెద్ద స్కూల్, పెద్ద పెద్ద కాంపిటీషన్స్, చాలా బాగుంటుందిరా. అవేవి వద్దు నాన్న. రేయ్, తాతయ్య, బామ్మ అక్కడ అందరూ కూడా ఉంటారా. వాళ్ళు నేను బాగా చూసుకుంటారు. అందుకు నువ్వు ఉన్నావు కదా నాన్న, నన్ను బాగానే చూసుకుంటున్నావు. నాకు వాళ్ళెవరొద్దు. నాన్న వెళ్ళిపోతే నువ్వు తిరిగి వచ్చేంత వరకు నేను ఇక్కడే క్షేమంగా ఉంటాను. రే, నేను చెప్పింది నువ్వు వింటావు కదా. వెళ్ళిపోతాం రా. మనం రేపు ఉదయమే వెళ్ళిపోతున్నాం. ముందేమో అమ్మ, ఇప్పుడు నువ్వు. రే అసలు నన్ను ఎందుకు కన్నాడు? చోటు, మోహన్ చూడటం కూడా నాకు ఇష్టం లేదు. నేను అసలు ఎక్కడికి రాను. నువ్వే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. దూరంగా వెళ్ళిపోమన్నాను, అందుకే నిజంగానే దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను రమ్మంటే మళ్ళీ తిరిగి వస్తారా? నువ్వు బాధపడకరా. అభి, నీకు మేమున్నాం. గోవిందరాజ్, చెప్పండి ఫాదర్. నువ్వు పంపించావని చెప్పి ఫాదర్ సెబాస్టిన్ అని ఆయన నన్ను చూడటానికి వచ్చారు. అవును ఫాదర్, నేనే ఆయన్ని మిమ్మల్ని కలవమని చెప్పాను. వాళ్ళ ఆఫీస్లో ఉంచి అభిషేక్ని బాగా చూసుకుంటానని నాకు చెప్పారు ఫాదర్. ఓ, ఓకే, నేను చూసుకుంటానులే. మీరు తప్పుగా అనుకోకండి ఫాదర్. అది ఈ పిల్లాడికి కొన్ని లోకల్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకే చెక్ చేశాను. తెలుసు ఫాదర్, గోవిందరాజ్ చెప్పారు. అవన్నీ మేము చూసుకుంటాంలే. ప్రైజ్ ద లార్డ్. అన్న నిద్ర లేచాడా? ఏమైందిరా? ఏం లేదన్నా, బాగా నిద్రపోతున్నారు, అందుకే డిస్టర్బ్ చేయకూడదని. నిద్రపోతుంటే నిలబడి చూస్తూ ఉంటారా వెతవల్లరా? బేబీ ఎక్కడుందో తెలిసిందా? ఫాదర్ అన్ని విషయాలు చెప్పాడన్నా. మరి ఇంకెందుకని వెయిటింగ్? బండి తీరా. నువ్వు అడిగినట్టే కదరా నేను తల దువ్వాను. ఇలా కాదు, అదేరా ఇది. అల్లు అర్జున్ దూకున్నట్టు దూమని చెప్పాను. లేదురా, అదే ఇది. కాదక్క, సరే, ఇది ఓకే, బాలేదు. ఓకే. నువ్వు కదలకుండా ఉండు. ఇప్పుడు నేను సరే. స్లైట్ గా దూతాను. నేనే దూకుంటాను. అభి, కదలకు. వద్దు. ఐస్ క్రీమ్ ఎక్కడ? నీకు ఐస్ క్రీమ్ కావాలా? రే రే రే, అది నిన్న తీసుకొచ్చిందిరా, కరిగిపోయి ఉంటుంది. నువ్వు దాన్ని ఎలా తింటావురా? నేను ఇంకోటి తీసుకొస్తాను, పట్టుకో. రే, వాడు ఫ్రెష్ గా తీసుకొస్తానని చెప్పాడు కదా. ఇది నా కోసమే కదా మీరు కొనుక్కొచ్చారు. రే అభి, ఏంట్రా ఐస్ క్రీమ్ తినకుండా పాలులో తాగేస్తున్నావు? అయితే నీకు పాలు ఇస్తే చప్పరించుకుంటూ తాగుతావా? అచ్చు, నువ్వు క్రిస్మస్ తాతలో ఉన్నావురా. బ్యాడ్ హ్యాబిట్. మౌత్ వాష్ చేసుకునిరా. వెళ్ళు. ఇదిగో నన్న తాగు. నీకోసమే. తాగేశాడు, చాలండి. అమ్మా, నువ్వు భయపడకురా, నాన్నగారు ఉన్నారుగా. ఏంటి వాళ్ళు మళ్ళీ వచ్చారా? ఎవరు కావాలండి? గోవిందరాజ్ సార్ ఉన్నారా? మీరెవరు? నా పేరు సురేందర్, రితీష్ జైన్ ఫ్రెండ్ అని. ఓ, లోపలికి రండి. రే, కదలకుండా ఉండురా. దువ్విన తలని ఎందుకురా చెరిపేసుకుంటున్నావు? ఇది అసలు బాగాలేదు. అలాగా? కొంచెం సేపు కదలకుండా కూర్చో. నువ్వు అడిగినట్టే దువ్వుతాను, ఓకేనా? నీళ్ళు కావాలి. ఆ? అదేంట్రా, ఒక టబ్ ఐస్ క్రీమ్ ఫుల్ గా తాగేసావు కదా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇప్పుడే కావాలి, చాలా దాహంగా ఉంది. తను తీసుకోవడానికి వెళ్తున్నాడు కదా. నాకు వెంటనే కావాలి. అరి కొంతసేపు ఉండరా. ఆర్య, మంచినీళ్ళు ఇక్కడే ఉన్నాయి. ఇగో తాగురా. మెంటల్, ఇదేంటో తెలుసా నీకు? తిన్నర్, మనం ఉన్నది మెకానిక్ షెడ్. తెలియకుండా వాడు తాగేస్తుంటే అంతే, చచ్చుండేవాడు. ఇంతటితో ఈ వాక్యం పూర్తయింది. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ ఫాదర్. ఆ దేవుని దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఫాదర్ ఆ, చాలా సేపటి నుంచి మీ ఫోన్ రింగ్ అవుతోంది. ఇది పట్టుకో. ఇంటికొచ్చి బెదిరించారు ఫాదర్. వేరే దారి లేక నిజమంతా చెప్పేశాను. సారీ ఫాదర్. సారీ చెప్తే ఏం ప్రయోజనం గోవిందరాజ్? నువ్వు పంపించావని నేను నిజం చెప్పేశాను. చెప్పేశారా? అది ఏ ప్లేస్ ఫాదర్? ఇంతకొచ్చి ఏయ్, ఇచ్చేటప్పుడు మెంటల్ నన్ను లీకేజ్ తోసేస్తావా? చెప్తున్నా. ఏయ్, తగలరా చోటు తగులుదే. అది పైన నిలబడి ఏయ్. చెప్తే నీకేమైపోతుందిరా? ఓ, దేవుడా. నిన్ను ఏం చేస్తానని ఏయ్, చూడు. వద్దు. ఉండు. ఆపంటున్నానుగా, ఆపు. నీకేమైనా పిచ్చి పట్టిందా? రే, నీ ముఖం ఏంట్రా అంత సీరియస్ గా పెట్టుకున్నావు? నిజంగా మీ నాన్నని విసిరేసినట్టు? ఇదిగో తీసుకో. నాన్న నీకే ఉన్నాడేంటి?